ప్రభునందు అత్యంత ప్రియమైన మన ప్రొద్దుటూరు కల్వరి టెంపుల్ సభ్యులైన మీకు షలోం. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని కనికరించి సెప్టెంబర్ నెలలోనికి ప్రవేశపెట్టాడు. రాబోయే ఆదివారం కల్వరి టెంపుల్లో జరిగే మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో ప్రభు బలలో పాల్పంచుకోవడం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు రొట్టె విరవడం, ద్రాక్షరసము సేవించడం దేవుడు మనకిచ్చిన నూతన నిబంధన క్రమములో తప్పక పాల్పంచుకోవాలి. కాబట్టి మిమ్మల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాను. వాక్యానుసారంగా ప్రభు బలలో పాల్పంచుకుందాం రండి. అదే సమయంలో 3000 సంవత్సరాల క్రితం యెరూషలేములో సొలొమోను ఏ రీతిగా పరిపాలన చేశాడో కళ్ళకు కట్టినట్టుగా దృశ్యముగా ఒక ఫిలిం మీకు చూపిస్తూ అదే సమయంలో బహుశ్రేష్టమైన సందేశాన్ని అందిస్తున్నాను. అందరికీ ఆహ్వానం, అందనంత జ్ఞానం, అద్భుతమైన న్యాయం సొలొమోను కనపరిచాడు. ఎలా? యవనస్తుడైనటువంటి సొలొమోను అంత అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి ఉన్న రహస్యాలు ఏమిటి? బహుశక్తివంతమైన సందేశం మీకు అందించబోతున్నాను. మన కుటుంబ వ్యవస్థను నడిపించుకోవడానికి, ఉద్యోగంలో, వ్యాపారంలో జ్ఞానం కలిగి జీవించడానికి అవసరమైన అద్భుతమైన సందేశాన్ని మీ అందరికీ అందించబోతున్నాను. కాబట్టి మీరు రండి. మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రాదులను తప్పక ఆహ్వానించండి. అదే సమయంలో సెప్టెంబర్ నెలలో మొట్టమొదటి ఆదివారం కనుక ఏ ఒక్కరూ మానకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించి దేవుని చేత దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మీకు జీతాలు ఇచ్చినట్లయితే తప్పక దశమ భాగము వాక్యానుసారము గనుక అది మీరు నమ్ముతున్నారు గనుక మీతో పాటు దశమ భాగమును తీసుకొచ్చి దేవునికి ఇచ్చి నూరంతలుగా దీవించబడమని మనవి చేస్తూ మర్చిపోకండి. మీరు ఒక్కరే రాకండి, మీతో పాటు కుటుంబాన్ని తీసుకురండి. అది దేవునికి ఎంతో ఇష్టం. కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించటం దేవునికి చాలా ఇష్టం. దేవునికి ఇష్టమైన పని చేద్దాం. కుటుంబంగా మందిరానికి వద్దాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. అద్భుతమైన సందేశం విందాం. ప్రభు బలలో పాలు పంచుకుందాం. ఈ నెలంతా దేవుని రెక్కల చాటున కాపాడబడదాం. తప్పక వస్తా